నమస్కారం. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. మనమంతా చిన్నతనం నుంచే నాగలోకానికి సంబంధించిన పలు కథలు వింటూనే ఉన్నాం. అయితే నాగలోకం ఎక్కడుందనేది మాత్రం ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు నాగలోకానికి దారి దొరికేసింది. అయితే ఇక్కడికి చేరుకోవాలంటే మాత్రం కాస్త ప్రమాదకర మార్గం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇంతకీ నాగలోకానికి దారి ఎక్కడ ఉంది, అక్కడకు ఎలా వెళ్ళాలి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వారణాసిలోని జత్పురా ప్రాంతంలో నాగకుండం అనే కోనేరు ఉంది. ఇందులో కర్కోటక నాగేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒకటి. నాగకుండం అంటే సర్పభావి అన్నమాట. ఈ బావిలో ఒక శివలింగం కూడా ఉంటుంది. ఈ శివలింగం సంవత్సరం పొడవునా నీటిలోనే మునిగి ఉంటుంది. నాగపంచమి పండుగ రోజున మాత్రమే బావిని శుభ్రం చేసే సమయంలో మాత్రమే ఆ పరమశివుణ్ణి మనం దర్శించుకోగలం. ఇక్కడ నాగేశ్వర మహాదేవును దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషంతో పాటు పాముల భయం, గ్రహ బాధల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల అపార నమ్మకం అన్నమాట. అంతేకాదు ఈ సర్పాల భావి నాగలోకానికి దారి అని కూడా చెబుతుంటారు. అంతేకాదు ఈ ప్రాంతం నుంచే నాగుపాము పాతాళ లోకానికి వెళ్లి వస్తుందని నమ్ముతారు ఇక్కడి ప్రజలు. ఇక్కడ కర్కోటక నాగు నివాసం ఉంటుందట. ఈ సర్పం కాశీకి రావడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉందని చెబుతారు. పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు సర్ప నిర్వీర్యాగాన్ని చేపడతాడు. అస్తికుడనే నాగు ఈ యాగాన్ని ఆపగా కొన్ని నాగులు బయటపడతాయి. ఆ సమయంలో కర్కోటక నాగు ఈ కాశీ ప్రాంతానికి వచ్చాడని చెబుతుంటారు. అప్పుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడని కథ ప్రాచుర్యంలో ఉంది. అందుకే ఇక్కడ శివలింగం కర్కోటక నాగేశ్వర్ మహాదేవ్గా భక్తులతో పిలువబడుతున్నారు. ఇక అదే విధంగా మధ్యప్రదేశ్లోని సాత్పురాలోని దట్టమైన అడవి ప్రాంతంలోనూ ఓ రహస్య మార్గం ఉంది. ఇది కూడా నాగలోకానికి దారి తీస్తుందని చెబుతుంటారు. ఇక్కడకు చేరుకోవాలంటే ప్రమాదకరమైన పర్వతాలను దాటాల్సి ఉంటుంది. అంతేకాదు దట్టమైన అడవుల్లో ఈ నాగద్వారం ఉంటుంది. అయితే ఇది టైగర్ రిజర్వ్ ఏరియా కావడంతో సంవత్సరంలో 1 లేదా 2 రోజులు మాత్రమే తెరుస్తారట. ఈ ద్వారాన్ని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నాగద్వారానికి వెళ్లే మార్గంలో నాగమణి ఆలయం కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడకు వచ్చిన భక్తులు పాములను ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తుంటారు. కానీ ఏ పాము కూడా ఎలాంటి హాని కలిగించదట. ఎందుకంటే నాగదేవతే స్వయంగా తన భక్తులను రక్షిస్తారని ప్రజల నమ్మకం.